ఏలూరులో పేదలను అధిక వడ్డీ పేరుతో వేధిస్తున్న వారిని వదిలిపెట్టబోమని ఎమ్మెల్యే బండేటి చంటి అన్నారు. మహిళలను అసభ్యకరంగా దూషిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కాల్మనీ రాబందులను చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు. ఏలూరు నియోజకవర్గంలో వడ్డీ వ్యాపారి మేడపాటి సుధాకర్ రెడ్డి వేధింపులకు గురిచేసిన బాధితులతో కలిసి ఎస్పీ ప్రతాప్ కిషోర్ ను కలిశారు. బాధితులకు అండగా ఉంటామంటున్న ఎమ్మెల్యే చంటితో మా ప్రతినిధి శివసాగర్ ఫేస్ టు ఫేస్. అధిక వడ్డీల వేధింపులతో కొంతమంది ప్రజలు ఏలూరు జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. వారికి ఆసరాగా ఏలూరు ఎమ్మెల్యే బండేటి చంటి ఏలూరు జిల్లా ఎస్పీని కలిసి అధిక వడ్డీల వేధింపుల మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ఎస్పీని కోరారు. మనతో ఏలూరు ఎమ్మెల్యే చంటి ఉన్నారు. సరే, ఏంటి అసలు ఈ అధిక వడ్డీలు కాల్మనీకి సంబంధించి అసలు కథ ఏంటి? బాధితులు ఏమంటున్నారు? ఇప్పుడు వడ్డీ వ్యాపారం ఎవరైనా చేసుకోవచ్చు. ధర్మంగా ₹2 వడ్డీ కలెక్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, చేసుకుంటారు. వ్యవసాయానికి అవ్వచ్చు, వాళ్ళకి ఏదన్నా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు కానీ, ఉద్యోగస్తులు వచ్చిన కానీ వడ్డీ వ్యాపారం ఎవరు చేసుకున్నా అది ధర్మంగానే ఉంటుంది. కానీ ఏదైతే సుధాకర్ రెడ్డి అన్నంత ఉన్నాడో గత 4 సంవత్సరాలుగా, అంటే ఇతను వైసీపీకి చెందిన నాయకుడు, ఇతను 4 సంవత్సరాలుగా 21 నుంచి కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారో, ఎవరైనా బయట పెడితే చంపేస్తాం, మిమ్మల్ని ఏం చేస్తాం అనేది వీళ్ళందరూ కూడా ఎస్పీ గారి దగ్గర చాలామంది స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇప్పటి వరకు కూడా బయటపడలేదు. వీళ్ళ మీద ఏంటంటే అనేకమైన అక్రమంగా వీళ్ళ దగ్గర నోట్లు, చెక్కులు తీసుకుని, కొంతమంది దగ్గర అయితే కాగితాలు కూడా తీసుకున్నారు. ఏదైతే ఇంటి కాగితాలు కూడా తీసుకుని వీళ్ళ మీద చెక్ బౌన్స్ కేసులు వేసి వీళ్ళని బయట ఏ విధంగా చేస్తారని భయపడితే వాళ్ళ వరకు చెప్పలేదు. వీళ్ళని కూడా నేను ప్రశ్నించడం జరిగింది. గత 3 నెలలుగా ప్రభుత్వం మారిన తర్వాత కూడా మీరు ఎందుకు చెప్పలేదనేది కూడా అడగడం జరిగింది. వాళ్ళు ఏంటంటే ఈ ప్రభుత్వం పట్టించుకుంటుందా లేదా అనే భయంతో కొంతమంది బయటికి చెప్పలే. వాళ్ళందరూ కూడా ఏదైతే జరుగుతున్న పరిణామాలు చూశారో వీళ్ళందరూ కూడా అన్నీ కూడా ఒక్కొక్కటిగా బయట చెప్పడం జరిగింది. అన్నీ కూడా కూలంకుషంగా ఎస్పీ గారు విడిగా ఒక డిఎస్పీని అపాయింట్ చేస్తా అన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏం జరిగింది, ఫోన్ పేమెంట్ ద్వారా ఎంత జరిగింది, మీరు ఒరిజినల్గా ఎంత తీసుకున్నారు, అలాగే మీరు క్యాష్ రూపాయలు ఎంత కట్టారు, మీరు దాని నిమిత్తం ఏమి ఇచ్చారనేది వివరంగా రాసిమ్మని అన్నారు. అన్నీ కూడా వీళ్ళు పేమెంట్ చేసిందంతా కూడా సుధాకర్ రెడ్డికి, దానికి ఎవిడెన్స్తో చాలామంది 10, ఎందుకంటే సాక్ష్యాలు కూడా ఎవరైతే ఇంకా 4 ఉన్నారో వాళ్ళలో కొంతమంది ఏంటంటే 1,00,000 తీసుకున్న దగ్గర వాడు 25,000 తీసుకుని వీళ్ళకి 75,000 ఇవ్వడం, లేదు అని అంటే వాళ్ళే ఆ నోట్ల మీద సాక్షి సంతకాలు పెడతాం, ఇవన్నీ కూడా ఉన్నాయన్నారు. అన్నింటికి కూడా వాళ్ళే. కొంతమంది దగ్గర వాయిస్ రికార్డింగ్ కూడా, అతను ఏదైతే బెదిరించాడో రేపొద్దున 10,000 కట్టకపోతే 20,000 అవుద్ది అనేది వాయిస్ రికార్డింగ్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయన్నారు. అవి కూడా ఎస్పీ గారు టైంగా వచ్చినప్పుడు అవి కూడా ఇవ్వండి, మీ దగ్గర స్టోర్ చేసుకుని ఉండొచ్చండి అని చెప్పారు. అవి కూడా రేపొద్దున డిఎస్పీ గారికి హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. ప్రతిదీ కూడా ఎవిడెన్స్తో పాటు ఉంది. ఎవరైతే సుధాకర్ రెడ్డి ఉన్నారో అతని మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి ఏదైతే అధిక వడ్డీలు ₹10, ₹20 వడ్డీ చేసే వాళ్ళని ఎవరిని కూడా ఊరుకునేది లేదు, ప్రసక్తే లేదు. వీళ్ళకైతే ఎవరి దగ్గరికైతే ఇంటికి వచ్చి అర్ధరాత్రి పూట కూడా 11 అయినా కూడా బెదిరిస్తున్నారని చెప్పారు. వీళ్ళందరికీ కూడా ఎనీ టైం నా నెంబర్కి ఫోన్ చేయమన్నాను. అలాగే ఎస్పీ గారు కూడా చెప్పారు పోలీస్కి ఎప్పుడైనా సరే 100 చేయమన్నారు. పోలీస్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటే, పోలీస్కి ఏదైతే యాక్షన్ తీసుకుంటుందో ఎనీ టైం, ఒకవేళ అర్ధరాత్రి వాళ్ళకి ఏదైనా అపరాత్రి అని అనుకున్నా కూడా నా నెంబర్ 24 గంటలు పనిచేస్తుంది. ఇమీడియట్గా మేము వెళ్తాం. పొద్దున కూడా ఎవరో ఒకళ్ళ దగ్గరికి వచ్చాడంటే వెంకటరెడ్డి దగ్గరికి ఇమీడియట్గా మనిషిని పంపించాను, మీరు ఇక్కడ నుంచి 5 నిమిషాలు వెళ్ళకపోతే పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేస్తానని. ఎందుకంటే ప్రజా సమస్యల మీద స్పందిస్తున్నాను కాబట్టి ఇమీడియట్గా వాళ్ళు నా దగ్గరికి రావడం జరిగింది. ఇటువంటి ₹10, ₹20 వడ్డీలు చేసేదాన్ని అస్సలు పేరు చేయని ఉక్కుపాదంతో అనిచే విధంగానే ఏలూరులో ఉంటుంది అనేది మీ అందరికి కూడా తెలియజేయడం. కొంతమంది మహిళలు ఉన్నారు బాధితులు, వారు కూడా మీకు చెప్పుంటారు, అంటే కొంత అసభ్యంగా మాట్లాడడం, ఇళ్ళకి వెళ్ళి కూర్చుని వడ్డీ ఇచ్చేదాకా వెళ్ళనని చెప్పడం. సో వీటన్నిటి మీద ఎస్పీ ఏ విధంగా స్పందించారు? మీరు చెప్పిన తర్వాత కూడా ఉన్నాయి, అవి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళని వివరంగా రాసిమ్మన్నారు. ఎందుకంటే ఆడవాడికి సంబంధించి మనం వాళ్ళు ఏమన్నారని బయట చెప్పడం కూడా భావ్యం కాదు. వాళ్ళని విడిగా పిలిచి ఒక్కొక్కరి గారు ఎస్పీ గారు కూడా అడగడం జరిగింది. వాళ్ళు చెప్పారు మీరేం భయపడిన అవసరం లేదు, మీకు మళ్ళీ ఫోన్ చేసినా కూడా మీరు రికార్డింగ్ చేయండి, మీ దగ్గర ఆల్రెడీ రికార్డింగ్ ఉన్నది ఎవిడెన్స్ చేయమని చెప్పారు. అందులో లావణ్యాన్ని ఎవరైతే సుధాకర్ రెడ్డికి ఏదో అక్రమంగా ఏదో కనెక్షన్ ఉందనేది వీళ్ళు చెప్తున్నారు. ఏదైతే ఆ లావణ్య ఎవరైనప్పటికీ కూడా సుధాకర్ రెడ్డికి సంబంధించిన వ్యక్తి, వాళ్ళు కూడా ఈ అమ్మాయిలతో అసభ్యంగా మాట్లాడిన మాటలు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఎస్పీ గారికి. వాటన్నిటి మీద కూడా ఎస్పీ గారు చర్య తీసుకుంటారు. చట్టపరంగా ఏదైతే ఎవిడెన్స్ ఉందో, వాళ్ళు కోర్టులో కేసులు వేసిన దానికి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధం ఉండదు. కోర్టులో కేసు వేసిన దానికి ఏదైనా ఉంటే మా లీగల్ టీం చూసుకుంటుంది. దానికి వీళ్ళు ఏదైతే కేసు పెట్టి ఎన్ని ఎవిడెన్స్ ఉన్నాయో ఆ ప్రొవైడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ కేసులన్నీ పోతాయి. అయితే మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ ఏలూరు ఎస్పీ జిల్లా కార్యాలయానికి ఏలూరు ఎమ్మెల్యే బండేటి చంటితో పాటుగా బాధితులు, మీరు చూస్తే వీరంతా ఇంతమంది బాధితులు ఉన్నారు. ఏదైతే అధిక వడ్డీలు ఆశ చూపించి వీరందరి దగ్గర వడ్డీలు వసూలు చేయడంతో పాటు అసభ్యంగా మాట్లాడుతున్నారో అతని మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా వీరు
డిమాండ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. ఏలూరు జిల్లా ఎస్పీ సైతం ఈ ఆడియో రికార్డులతో పాటుగా మహిళలను వేధించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగీరథ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.